గాంధీ మైదానం గాంధీ మైదానం సురక్ష ఏలూరు పేరు మీద ఇప్పుడు వెబ్సైట్ని మన ఎస్పీ సార్ లాంచ్ చేస్తారు. దాన్ని సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ కొడితే వచ్చేస్తే దీనిగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ తాలూకా డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో ఓనర్కి ఐడి కార్డ్ సారు మన ఎస్పీ సారు ఒక స్టాండ్ పాత బస్ స్టాండ్ స్టాండ్ పాతాల బ్రహ్మణ వీరంజనేయులు గారు, గాబ్రియల్ సూర్య సత్యనారాయణ గారు, అస్లాం బాషా గారు. ఈ ఆటో నెంబర్ ఇచ్చింది మీ మీద బాధ్యత పెంచడానికి, ప్రజలకు నమ్మకం కలిగించడానికి. దీన్ని మిస్యూజ్ చేసినా ఏం చేసినా మీకు మాకు ప్రాసెస్. కొత్త బస్ స్టాండ్ లోపల సాంబశివరావు గారు, కడవగంటి శ్రీనివాస్ గారు, శివనారాయణ గారు, పోతుమూరి తాతారావు గారు, దుర్గామల్లేశ్వర గారు. వెంకట చిరంజీవి గారు, నండూరి రమణ గారు, తల్లిపోయిన ప్రసాద్ గారు, అరుణ్ శ్రీనివాస్ గారు. ఈ 5 వాళ్ళండి సార్. ప్రశ్న ఉంటుంది మీకు, మీరందరూ కూర్చోవాలి. ఆటో డ్రైవర్లు అంతా కూర్చోవాలి. ఉండండి ఒకసారి. శంకరమండ స్టాండ్ కుమార్ గారు, శంకరమండ స్టాండ్ వచ్చారా? ఇది తీసుకున్న వాళ్ళు ఆటో ఉంటే వాళ్ళు వచ్చి మీ పక్కన ఉంచండి. ఎవరు చదువుతారో వాళ్ళ పక్కన ఉంచండి. మ్యాక్సిమం నేనే చదువుతాను. నాకు ఇస్తే ఒకవేళ ఎక్కువ మంది ఇస్తానంటే ఇస్తాను. కాబట్టి ఫస్ట్ 10 చాపించి ఎవరి బండి దగ్గర వాళ్ళు ఉంటే సార్ అక్కడ వస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా ఎవరు కొంచెం వెనక నువ్వేం చూస్తావు? నువ్వు కొంచెం వెనక్కుండే. మీరు ఒకసారి ఒక ఫోటో తీసుకుంటారు. చేయమనాలా నాగేంద్ర? సరే. పోలీస్ తప్పు చేశారు, సేమ్ ఆటో యూనిఫామ్ మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అంతే. ఒక్క తప్పు చేసినా అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సేమ్ మీరు కూడా అలాగే యూనిఫామ్ వేసుకొని మీ విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అంతే డిసిప్లిన్తో మీరు సెల్ఫ్ కట్టడి. పోలీసులు వచ్చి చెప్పక్కర్లేదు, ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లేదు. మీలో మీరే మీ అసోసియేషన్ ద్వారా మీరు మంచిగా కట్టడి చేసుకొని డిసిప్లిన్తో ఉంటే ప్రజల్లో మీ మీద ఎక్కువ నమ్మకం పెరుగుతుంది. అట్లాగే ఆఫీసర్లు కూడా మీతో చాలా తోడ్పాటుగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళు మీ అందరి ఆటోలు ఇంకా ఎక్కువ ఎక్కడానికి ఉపయోగపడడానికి ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది బాగా పనికొస్తుంది. ఒక నమ్మకం ఉంటుంది కదా, మాది ఏమన్నా చాలామంది బ్యాగ్ మర్చిపోతారు. ఒక ఆటో డ్రైవర్ కూడా, నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు, మొన్న పెద్ద దొంగను పట్టించాడు. ఎక్కడెక్కడో ఎతికి చాలా రోజులు దొరకని దొంగను పట్టించారు. చాలామంది ఎవరైనా వస్తువులు మర్చిపోయినా కూడా, ఎంత వాల్యుబుల్ వస్తువులైనా మళ్ళీ గుర్తుపెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి మంచిని మనం ఎక్కువ పెంపొందించుకుంటూ ఉంటే మీ ఆటోల్లో ట్రావెల్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు, ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు.
ఆ నమ్మకం పెరగాల. ఈవెన్ చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ ఏం భయం లేకుండా మీ ఆటో ఎక్కించి పంపించేంత నమ్మకం రావాలని చెప్పి ఇట్లాంటివి మనకి పనికొస్తాయి. మీరు కూడా ఈ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా మీ పనుల్లో పడి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. ఈ డేటాబేస్ యూస్ చేసుకొని ఎవరెవరికి ఎప్పుడైనా ఈ డేటాబేస్ డెవలప్ చేసిన డెవలపర్స్ కూడా అడుగుతున్నాము, ఏదైనా వాళ్ళ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఏదైనా ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ పోయేటట్లు జనరేట్ చేయండి. నోటిఫికేషన్స్ వచ్చేటట్లు మీకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా మీకు ముందే అలర్ట్ చేస్తారు. దానివల్ల కూడా మీకు కొన్ని డబ్బు మిగులుతాయి. తర్వాత ట్రాఫిక్ సిఐ గారిని కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఎక్కడెక్కడ ఫైన్లు పడతాయి, కొన్నిసార్లు అవగాహన లేకపోవడం వల్ల ఫైన్స్ పడుతుండొచ్చు, కొన్నిసార్లు లైన్ మనకు ఒకటి కనపడుతుండొచ్చు, ముందు లైన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తుండొచ్చు, మ్యాట్రిక్స్ కెమెరా లాంటివి. అట్లాంటివన్నీ వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేయండి. ఈ లైన్ దాటితే మీ మీద మనం కాదు బట్ డైరెక్ట్గానే కంట్రోల్ నుంచి ఫైన్ పడిపోతుంది. అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ మీద పడే ఫైన్స్ కూడా తగ్గుతాయి. నేను ఇందాక మీ సంఘం అధ్యక్షులు వీళ్ళు కూడా చెప్తున్నారు, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చిన్న ఆరోగ్య ఖర్చు వచ్చినా అది పెద్దది అవుతున్నాయి. మీరు గ్రూప్లో అందరూ కలిసి ఆరోగ్యం ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడైతే గ్రూప్గా తీసుకుంటారో మీకు ఆ రేట్లు చాలా తగ్గుతాయి, కవరేజ్ కూడా పెరుగుతుంది. ఇది కవర్ అవ్వదు అనుకోకుండా మీరు నెగోషియేట్ చేస్తే వాళ్ళతోటి మామూలు ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవ్వని ఐటమ్స్ కూడా వాళ్ళు కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ నెంబర్ ప్లేట్స్ మీరన్నీ ఏమేమి పెట్టుకుంటున్నారో విధిగా రూల్స్ పాటించండి. అలా పాటించకుండా మీరు ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తే అది అందరికీ ఇంపాక్ట్ తగులుతుంది. ఇంకోటి సంఘం తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరి మీదైనా పోక్సో కేసులు ఉండి నేర చరిత్ర ఎవరి మీదైనా ఉంటే వాళ్ళని మీరు ముందే కట్టడి చేసుకోండి. అలా నేర చరిత్ర ఉన్న వాళ్ళు మళ్ళీ దీంట్లోకి వచ్చి ఏదైనా ఒక చిన్నది పడింది అనుకోండి, మళ్ళీ అందరికీ హరాస్మెంట్, అందరినీ వెరిఫికేషన్ పిలవడం, అందరి మీద ఏమేమి యాంటీసిడెంట్స్ ఉన్నాయో చెక్ చేయడం అంత అవసరం లేదు. మీరే సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటే ఫలానా అతని మీద కొన్ని దారుణమైన కేసులు ఉన్నాయనుకుంటాం, వాళ్ళు రానివ్వద్దు మీరు యూనియన్లో. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేస్తే మన మీద కూడా అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సెల్ఫ్ కట్టడి అనేది ఒకటి చేసుకోండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు సమాచారం అందిస్తే వాళ్ళకి ఒకవేళ మారిపోయి మంచి ప్రవృత్తి ఉంది ఇప్పుడు వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలో అలా అకామిడేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆటో స్టాండ్స్ విషయాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో కానీ మన దగ్గర ఉన్నా కానీ ఒక ఇబ్బంది ఏమంటే అందరికంటే మనమే ఇంటికి ముందు వెళ్ళిపోవాలని చెప్పి మనం అందరం ముందుకు వెళ్ళడానికి రోడ్ రూల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మనము వెళ్ళాం, మన వెనకాల ఉండేవాడు కూడా వెళ్ళాడు. అందుకే ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోండి, సైడ్కి వచ్చి అడ్డం పెడితే ఏమవుతుంది, ఈ బండిని ముందు క్రాస్ చేసినా ఆయన ముందు ఇంకో 10 బండ్లు ఉంటాయి కదా. ఆ పద్ధతి లేకుండా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ డిసిప్లిన్తో దాన్ని మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ ట్రాఫిక్ జామ్ అనేది రాదు. పాటిస్తే నిజంగా మీ మైలేజ్ పెరుగుతుందో లేదో మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఈ సిగ్నల్స్లో జంక్షన్స్లో మీరు పార్క్ చేసేసి పెడతారు, కొన్నిసార్లు మనకు బేరం దొరుకుతుందనో ఇంకొకటి మనకు అప్పటికప్పుడు అనిపిస్తుంది దొరుకుతుంది అని. కానీ మీరు అక్కడ ఆగినప్పుడు ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, మీకు ఖర్చు కాకపోవచ్చు, మీరు అక్కడ ఆపేసి ఉండొచ్చు. ఆ వెనకాల మీ సోదరులు ఉంటారు, వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తగులుతుంది కదా, మీకు తెలియదు. మీరు ఇక్కడ ఆపేరు వల్ల కంజెషన్ వస్తుంది, వెనకాల సత్రంపాటి నుంచి వాడికి స్లోగా మూవ్ అవుతుంది. మీ సోదరులే కదా, ఆగినప్పుడల్లా డీజిల్ బర్న్ అయ్యేది మీదే కదా. సో అది మీకు అర్థమయ్యి మీరు ఒక స్టాండ్ల దగ్గర కానీ మీరు పెట్టుకోగలిగితే కరెక్ట్గా ఒక 10 రోజులు వీళ్ళు రెసిస్ట్ చేస్తారు, నువ్వు అక్కడ రావాలి ఇక్కడ రావాలంటారు. మీరు అందరూ గట్టిగా నిలబడితే ఏమవుతుంది, వాళ్ళే వస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా బయట దేశాలకు వెళ్ళినప్పుడు నోరు మూసుకొని ఎక్కడంటే అక్కడ వెళ్ళరా, ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడే వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేయరు. ఆ డిసిప్లిన్ కూడా మనం అలవాటు చేద్దాం. మీరు సంఘంలో అలవాటు చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా ఒక స్టెబిలిటీ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపారనుకోండి, మీ వాళ్ళకి నష్టం, ట్రాఫిక్ పోలీస్కి నష్టం, ప్రజలు కూడా ఇంకా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపడం స్టార్ట్ చేస్తారు. ఒక డిగ్నిటీ ఉండదు. మీరు కూడా ఒక పౌరుల్లాగా ఒక ఉద్యోగం నిర్వర్తిస్తూ సామాజికంగా ఒక మంచి బాధ్యత, ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా మంచి పని కదా. అది హాస్పిటల్కి వెళ్ళే రోగులు కావచ్చు, పనులకు వచ్చే వాళ్ళు కావచ్చు, రోజు విద్యార్థులు కావచ్చు, మీరు చేసే పనిలో చాలా సామాజికంగా చాలా పనికొచ్చే పని ఉంది. దానికి కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా, ఒక గౌరవం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆపకూడదు. వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఎక్కాలి. ఆ గౌరవం మీరు డిమాండ్ చేయాలి. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది, అక్కడ రావాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపేసినట్లు అట్లా చేస్తే అది మన విలువను కూడా మనం తగ్గించుకున్నాం. సో ఆ రకంగా మీరు
సహకరిస్తారని పోలీసులు కూడా అదే రకంగా పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తారు. మీరు కూడా ఇంకా ఏదైనా సజెషన్లు ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది సార్, మాకు బాగుంటుంది, ట్రాఫిక్కి బాగుంటుందని మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఏ టైం అయినా మీరు డిఎస్పీ గారికి ఇవ్వచ్చు, లేకపోతే మాకైనా చెప్పొచ్చు. ఫలానా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫలానా ఏరియా ఉంది, ఇక్కడ మీరు మాకు కానీ కొంచెం అవకాశం ఇప్పిస్తే స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటాయి. వీలైనంత వరకు 100% మా కోఆపరేషన్ మీకు ఉంటుంది.